రేపు ఉదయం జైలు తలుపులు తీయబడతాయి, రాజుగారి కోపం అనే ఖడ్గం అతని మీద పడుతుంది, చనిపోతాడు. కానీ ఆ దైవజనుడు పేతురు చెరసాలు హాయిగా నిద్రపోతున్నాడు. నిద్ర ఎలా పడుతుందండి అంత సమస్య ఉన్నప్పుడు? కొన్ని గంటల్లో ప్రాణం పోతుంది, కానీ అతను చాలా నిశ్చింతగా పడుకున్నాడు. కారణం ఏమిటో తెలుసా? నేను ఆయన యందు నమ్మిక ఉంచాను, తల వెంట్రుకలు కూడా ఆయన సెలవు లేకపోతే రాలదు. ప్రసంగాలు చేయడం తేలికే, వాక్యాలు చదవడం గొప్పదే, కానీ వ్యక్తిగత జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసం మీద నిలబడగలుగుతున్నామా? తన కొడుకును పడుకోబెట్టి కత్యెత్తడమైనా, కళ్ళంలో గొర్రెబొచ్చు పరిచి ఎక్కడా పడన మంచు ఎక్కడే పడడం అని అడిగినా, నేను వెడుతున్న అగ్నిగుండంలో అగ్ని వాసన కూడా నాకు తగలకుండా కాపాడుతాడని విశ్వాసం. ఇలా చదువుకుంటూ వెళితే ఎన్నో చరిత్రలు కనబడుతున్నాయిగా. ఈ రోజు నాకు సేవకుడిగా చెబుతున్నా, మీ నమ్మిక చొప్పున మీ కార్యాలు జరుగునగాక. నువ్వు ఎంత